హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ ఆఫ్ కుకింగ్. ఈరోజు ఆలు మిల్ మేకర్ పులావ్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక్కొక్కసారి ఇంట్లో వండడానికి ఏమీ కూరగాయలు ఉండవు, అప్పుడు రెసిపీ మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకసారి అసలు వంట చేసే ఇంట్రెస్టే ఉండదు, అప్పుడు మాత్రం ఇది ఫటాఫట్ ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు బంగాళదుంపల్లో మిల్ మేకర్లో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను మిల్ మేకర్ రైస్ని నానబెట్టేసుకున్నాను. రైస్ వచ్చేసి 2 గ్లాసెస్ రైస్ని నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. మిల్ మేకర్ వచ్చేసి 50 గ్రామ్స్ గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట. ఆ రెండు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు, 2 బంగాళదుంపలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఒక క్యారెట్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెని తీసుకుని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ యాడ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, మిల్ మేకర్, బంగాళదుంపను యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగును యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పెరుగు కానీ లేకపోతే ఆ ప్లేస్లో మీరు టమాటోని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద సైజ్ టమాటోని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటే కారం అనేది మాడిపోతుంది, అప్పుడు అంత టేస్ట్ ఉండదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ని నానబెట్టుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందన్నమాట. చక్కగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా సరిపోయిన తర్వాత రైస్ని డ్రైన్ అవుట్ చేసుకుని రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసేయండి. నార్మల్ రైస్ అయితే 2 విజిల్స్ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుని 1 విజిల్ హై ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఇక్కడ నేను నార్మల్ రైస్తో కుక్ చేశాను కాబట్టి 2 విజిల్స్ వేయించుకున్నాను. 2 విజిల్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే నెయ్యి యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. యాడ్ చేస్తే మాత్రం ఫ్లేవర్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఇంకా వేడిగా రైతా అలాగే ఆనియన్తో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.